హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. జయపురి అనే రాజ్యాన్ని పరిపాలించే రాజు ధర్మనందన మహారాజు. ఆ రాజ్యంలోని మంత్రివర్గంలో సుమంతుడు అనే మంత్రి ఉండేవాడు. సుమంతుడు చాలా తెలివైనవాడు. మహారాజు గారికి రాజ్యపాలన విషయంలో చక్కటి సలహాలను ఇస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందువల్ల మహారాజు గారికి సుమంతుడు అంటే చాలా అభిమానం. కానీ ఆ అభిమానాన్ని చూసి రాజ్యంలోని ఇతర మంత్రివర్గానికి అసూయ కలిగింది. వారు ఆ అభిమానాన్ని చూసి ఓర్వలేకపోయేవారు. అందువల్ల మంత్రులంతా కలిసి, చూడండి మిత్రులారా, మనం ఇంతమందిము ఉన్నా మహారాజు గారు ఎప్పుడూ ఆ సుమంతుడినే అభిమానిస్తూ సలహాలు తీసుకుంటూ ఉంటాడు. మనకి మాత్రం సలహాలు ఇవ్వడం తెలీదా? రాజుగారు మనల్ని ఎందుకు పట్టించుకోరు? మనం ఎలాగైనా ఈ సుమంతుడిని మంత్రి పదవి నుండి తప్పించాలని నిర్ణయించుకున్నారు. మంత్రులంతా కాసేపు ఆలోచించగా ఒక మంత్రునికి ఒక ఆలోచన తట్టింది. నాకొక ఆలోచన వచ్చింది మిత్రులారా. మహారాణి గారి తమ్ముడు విక్రముడు ఉన్నాడు కదా, అతన్ని మచ్చిక చేసుకొని సుమంతుడి స్థానంలో అతన్ని మంత్రిగా ఎన్నికవ్వమని ప్రోత్సహిద్దాం అని చెప్పాడు. దానికి మిగతా మంత్రులంతా మంచి ఆలోచన. వెంటనే మహారాణి గారి తమ్ముడి వద్దకు వెళ్ళి, విక్రమ, నీ అంత తెలివైన వాడిని మహారాజు గారి మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఆ సుమంతుడి కన్నా నువ్వు ఎందులో తక్కువ? అసలు నువ్వే సుమంతుడి కన్నా చాలా తెలివైన వాడివి. అతని స్థానంలో నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెప్పారు. అది విన్న విక్రముడికి చాలా సంతోషం కలిగి మంత్రి అవ్వాలనే దురాశ కలిగింది. వెంటనే విక్రముడు మహారాణి వద్దకు వెళ్ళి, అక్క, నేను మన రాజ్యంలో మంత్రి పదవిని స్వీకరించాలని కోరుకుంటున్నాను. మీరే ఎలాగైనా బావగారిని ఒప్పించి సుమంతుని స్థానంలో నన్ను ఎంపిక చేసేలా చేయాలి అని తన కోరికను మహారాణి గారికి తెలియచేశాడు. దానికి మహారాణి గారు, అదెంత పని విక్రమా, నేను మహారాజు గారిని ఒప్పిస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి మహారాణి ధర్మనందన మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నా తమ్ముడు మన రాజ్యంలో మంత్రి పదవిని కోరాడు. ఇంతవరకు నా తమ్ముడు ఏది కోరినా నేను తీర్చాను. ఇప్పుడు సుమంతుని స్థానంలో తను ఉండాలని కోరుకున్నాడు. నేను నా తమ్ముడికి మాట ఇచ్చేశాను. మీరు నా మాటను నిలబెట్టి తీరాల్సిందే అని మహారాజుతో చెప్పింది. ఆ మాటలు విన్న మహారాజు గారు, అదెలా సాధ్యం మహారాణి? ఏ తప్పు చేయకుండా రాజ్యంలోని ఒక మంత్రి పదవిని తీసివేసే హక్కు నాకు లేదు. ఇది జరగని పని అని అన్నాడు. అప్పుడు మహారాణి, అయితే నేనొక ఉపాయం చెబుతాను వినండి. మీరు రేపు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్లు నటించండి. ఆ సమయంలో సుమంతుడిని పిలిచి నన్ను మీ వద్దకు పిలుచుకురమ్మని చెప్పండి. నేను రాకపోతే అతన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి. ఇక అతను నా వద్దకు వచ్చి ఎంత పిలిచినా నేను రాను. దీనివల్ల సుమంతుడి పదవి నుండి తొలగించి అతని స్థానంలో నా తమ్ముడిని నియమించవచ్చు అని కుటిల పథకం పన్నింది మహారాణి. ఆ కుటిల పథకాన్ని విన్న మహారాజు గారు, ఇది చాలా అన్యాయం మహారాణి. మహారాజుగా నేను ఆ పనిని చేయలేను. దానికి మహారాణి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నా పథకం ప్రకారం నా తమ్ముడు సుమంతుడి స్థానంలో పదవిని స్వీకరించాల్సిందే. ఒక భార్య కోరికను మరియు భార్య ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పింది. ఇక మహారాజు గారు చేసేదేమీ లేక, మహారాణి కుటిల పథకం నచ్చకపోయినా భార్య మాటని కాదనలేక సరే అని చెప్పాడు. మరుసటి రోజు మహారాణి చెప్పినట్లే ఉద్యానవనంలోకి వెళ్ళి మహారాణిపై కోపంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సుమంతుడు మహారాజు గారి వద్దే ఉన్నాడు. ఇదిగో సుమంత, నువ్వు వెళ్ళి వెంటనే మహారాణి నా వద్దకు పిలుచుకొని రా. ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మీ మహారాణి వెంటనే నా వద్దకు వచ్చి క్షమాపణలు అడిగి తీరాల్సిందే, లేదంటే నిన్ను నీ మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా చెప్పాడు. ఆ మాటలు విన్న సుమంతుడు అయోమయంగా, అసలు ఏం జరిగింది? మహారాజు గారు మహారాణి గారి మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఇప్పుడు మహారాణి గారు ఇక్కడికి వస్తారో లేదో అనుకుంటూ మహారాణి గారి వద్దకు బయలుదేరాడు. మహారాణి గారి మందిరానికి వెళ్ళే మార్గంలో సుమంతుడికి చాలా నమ్మకస్తుడైన ఒక వ్యక్తి వచ్చి, మంత్రిగారు, ఈ రాజ్యంలోని మంత్రులు, మహారాణి గారి తమ్ముడు విక్రముడు, ఇంకా మహారాణి గారు అంతా కలిసి మిమ్మల్ని ఈ పదవి నుండి తొలగించాలని కుట్ర పన్నారు అని తెలియచేశాడు. అది విన్న సుమంతుడు ఆ వ్యక్తితో, నేను మహారాణి గారి వద్దకు వెళ్ళిన కాసేపటికి నా వద్దకు వచ్చి నా చెవిలో ఏదో చెప్పినట్లు నటించు అని చెప్పాడు.
ఇక సుమంతుడు మహారాణి గారి వద్దకు వెళ్ళి మహారాజు గారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పకుండా, మహారాణి గారు ఎలా ఉన్నారు? భోజనం చేశారా? ఏదో అనారోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు అని కుశల ప్రశ్నలు అడగసాగాడు. కాసేపటికి సుమంతుడు చెప్పిన విధంగా ఆ నమ్మకస్తుడు వచ్చి సుమంతుడి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించాడు. దానితో సుమంతుడు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో అలాగా, మహారాణి గారి దుర్మార్గపు పనులు చేయమన్నారని మహారాజు గారికి కోపం వచ్చిందా? దీనివల్ల ఆయన వేరే పెళ్లి చేసుకొని కొత్త రాణిని తీసుకువస్తున్నారా? అని గట్టిగా అన్నాడు. ఆ మాటలు విన్న మహారాణి తన పతకం బెడిసికొట్టి తనకే ఆపద వచ్చిందని భయపడింది. ఇక పరుగున మహారాజు గారి వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మహారాజా, ఇంకెప్పుడు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయను, మీరు అంతటి శిక్ష నాకు విధించకండి అని వేడుకుంది. దానితో మహారాజు ఆశ్చర్యంతో, ఇదేంటి, మహారాణి నా వద్దకు రాకపోతే సుమంతుడి పదవి పోతుందని తెలిసి కూడా ఇలా వచ్చింది అని తన మనసులో అనుకుంటూ ఉండగా సుమంతుడు, మీరు చెప్పినట్లే మహారాణి గారు మీ వద్దకు వచ్చి క్షమాపణలు కోరేలా చేశాను మహారాజా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక సుమంతుడు వెళ్ళిపోయాగా, మహారాణి, అసలు సుమంతుడు నీకేం చెప్పాడు? నువ్వెందుకు నాకు క్షమాపణ కోరావు అని అడగ్గా, మీకు నా కుటిల పథకం నచ్చక మరో వివాహం చేసుకోబోతున్నారని చెప్పాడని చెప్పింది. అది విన్న మహారాజు గారు, ఆహా, ఈ సుమంతుడి తెలివి అమోఘం, తన పదవిని తాను రక్షించుకున్నాడు అని తన మనసులోనే సుమంతుడిని అభిమానిస్తూ ఎంతో పొగడుకున్నాడు. అంతటి తెలివితేటలున్న మంత్రిని ఎలా తొలగించగలం అని అనుకుని మరింత గౌరవంతో సుమంతుడిని తన మంత్రివర్గంలో కొనసాగించాడు. ఇక ఆ సంఘటన తర్వాత రాజ్యంలో ఎవ్వరికీ సుమంతుడిపై అసూయ కలగలేదు. అతని తెలివితేటలకు అందరూ ముగ్ధులైపోయారు. ఇక మహారాణి తన తమ్ముడికి మంత్రి పదవి కావాలనే ఆశను మానుకుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, న్యాయం, తెలివితేటలు ఎప్పుడూ గెలుస్తాయి. సమస్య ఎదురైనప్పుడు ఆలోచించి సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటే ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. సుమంతుడు రాజుకు నమ్మకంగా ఉండి నీతిబద్ధంగా వ్యవహరించాడు. అందువల్ల అతను మంత్రిగా కొనసాగాడు. సుమంతుణ్ణి తొలగించేందుకు వేసిన కుట్ర చివరికి మహారాణికి అపాయాన్ని తెచ్చింది. అబద్ధం, మోసం ఎప్పుడూ నాశనమే తెస్తాయి. శారీరక శక్తి కంటే తెలివితేటలు ఎంతో శక్తివంతమైనవి. అందువల్ల సుమంతుడు తన తెలివితో తనను తొలగించాలనే కుట్రను తిప్పికొట్టాడు. నిజాయితీ, తెలివి, ధైర్యం కలవారిని ఎవ్వరూ ఓడించలేరు. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు షేర్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకువస్తాం. మా ఈ నీతి కథలు పిల్లల్లో మంచి ప్రవర్తన మెరుగుపడడానికి దోహదపడతాయి.